శరీరానికి తగిలిన గాయాలతో, మనస్సుకు తగిలిన గాయాలతో, మరియు ఆధ్యాత్మికపరమైన గాయాలతో జీవితాలు భారమైనవిగా, కష్టముగా భరించలేనివిగా అనిపించవచ్చు. అలాంటి పరిస్థితులలో ఎప్పుడు విడుదల పొందుకోగలను? ఎలా స్వస్థత నొందగలను? నిజమైన స్వస్థతను నేను ఎక్కడ కనుగొనగలను? వీటన్నిటికి సమాధానం దేవుడిచ్చే స్వస్థత. నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. యెషయా 57:18. దేవుడిచ్చే స్వస్థత కేవలం నొప్పిని తొలగించడం గురించే కాదు, ఇది సంపూర్ణత వైపు నడిపించి పునరుద్ధరిస్తుంది. దేవునిపై మన నమ్మకాన్ని ఉంచినప్పుడు ఆయన మన విరిగిన స్థితిని సరిచేయడమే కాకుండా మన బలాన్ని మరియు నిరీక్షణను కూడా పునరుద్ధరిస్తాడు. ఆయన స్వస్థపరిచే శక్తి మన హృదయాలలో లోతైన ప్రదేశాలకు చేరుకుంటుంది. ఒకప్పుడు నొప్పి ఉన్న చోట నెమ్మదితో నింపుతుంది. ఈరోజు మీ బాధ, భయాలు మరియు భారాలను దేవునికి అప్పగించండి. ఆయన స్వస్థపరిచే పనిలోనే ఉన్నాడని తెలుసుకొని, మీరు ఇంకా చూడని విధంగా స్వస్థతను తీసుకువస్తాడని నమ్మి, ఆయన పరిపూర్ణ సంపూర్ణ సమయంలో మిమ్మల్ని పూర్తిగా స్వస్థపరచగలడని తెలుసుకుని ఆయన ప్రేమలో విశ్రాంతి, ఆదరణ, సమాధానం పొందండి. ఆమేన్.